చందమామ యక్షపర్వతం 21వ భాగం. గురుభల్లూకుడి శిష్యుడు చెట్టు మీద నుండి దూకటం చూస్తూనే దేవదత్తుడు పరిగెత్తుకుంటూ పోయి వాడు ఇంకా నేలకు 10-12 అడుగుల దూరంలో ఉండగా తన దండం అడ్డుపెట్టాడు. ఎలుగొడ్డువాడు తన గురువు పేరును స్మరిస్తూ వేగంగా వచ్చి దాని మీద పడగానే దేవదత్తుడు వాణ్ణి చేతులతో పట్టుకుని భూమి మీద నిలబెట్టాడు. ఎలుగొడ్డువాడు తన గురుభక్తిని రుజువు చేసుకునే అవకాశం పోయినందుకు దిగాలు పడిపోతూ దేవదత్తుడితో, అయ్యా, మధ్యదారిలో నన్ను పట్టుకుని నేల తాకి ప్రాణం పోకుండా కాపాడారేమో కానీ నేను చచ్చి స్వర్గం చేరే అవకాశాన్ని చెడగొట్టారు అన్నాడు. ఆ మాటలకు దేవదత్తుడు నవ్వి, ఒరే, నువ్వు నేల తాకి చచ్చి స్వర్గం చేరేవాడివో లేక నరకానికి అయిపోయేవాడివో ఎవరు చూశారు? ఒకటి మాత్రం గట్టిగా రుజువు చేశావు, నీ గురువాజ్ఞను దైవాజ్ఞగా పాలించావు. ఇప్పుడు నువ్వు నీ గురువుకు అతడి ద్వారా సమరబాహుకు చెయ్యవలసిన సాయం చాలా ఉంది అన్నాడు. ఆ సరికి అక్కడికి గురుభల్లూకుడు, సమరబాహు, ఖడ్గవర్మ వచ్చారు. గురుభల్లూకుడు ఆనందం పట్టలేక ఖడ్గదేవదత్తులతో, అయ్యలారా, నా శిష్యుల గురుభక్తి ఎలాంటిదో స్వయంగా చూశారు కదా, ఇక వాళ్లను మీ ఇష్టం వచ్చిన పనికి ఉపయోగించుకోండి. సమరబాహు ఈ అరణ్య ప్రాంతాలకు రాజై స్వర్ణాచారి ఆయనకు మంత్రి అయితే నా బెలదుర్గంలో వృకేశ్వరీదేవి పూజా పునస్కారాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి అన్నాడు. భల్లూక, ఆ దేవీ పూజలు ఏవో ఇతరుల ప్రాణాలకు అపాయం కలగకుండా జరిగేలా చూసే బాధ్యత సమరబాహు పైన ఉన్నది అని దేవదత్తుడు గురుభల్లూకుడి శిష్యులకేసి చూసి, ఈ చెట్టు మీద నుండి గెంతిన వాడితో పాటు నీ శిష్యుల్లో మరొకడు నేను చెప్పబోయే పని సాధించుకు వచ్చేటందుకు కావాలి అన్నాడు. గురుభల్లూకుడు తన శిష్యుల్లో మరొకడిని దగ్గరకు పిలిచి వాణ్ణి చెట్టు మీద నుండి దూకిన వాడి పక్కన నిలబడమన్నాడు. దేవదత్తుడు ఆ ఇద్దరితో, ఒరే, మీ ఇద్దరు ప్రాణాలు పోయినా ఇక్కడ ఏం జరిగింది ఎవరితో చెప్పకుండా ఒక గురుకార్యం సాధించాలి. ఈ చుట్టుప్రక్కల ఉన్న అరణ్యంలో ఎక్కడో వీరపుర ఆశ్వికులు ఉంటారు. మీరు పనిగట్టుకుని వాళ్ళ కంట పడినట్లు కాకుండా అజాగ్రత్త వల్ల దొరికిపోయినట్లు నటించి ఆ ఆశ్వికుల్ని కలుసుకోవాలి. తర్వాత వాళ్లతో కొండకోట నుండి పారిపోయిన సమరబాహు అనుచరులందరూ మీ గురువుదైన బెలదుర్గంలో దాక్కుని ఉన్నట్లు నమ్మబలకాలి. చెప్పినదంతా అర్థమైందా అన్నాడు. అయ్యా, ఇందులో అర్థం కానిదేముంది, ఇది గురుకార్యం, రాచకార్యం కూడా. ఆ ఆశ్వికుల్ని కలుసుకుని మీరు చెప్పిన మాటలు చెప్పమన్న విధంగా చెప్పి పని నెరవేరుస్తాం అన్నారు భల్లూకుడి శిష్యులు ఇద్దరు. అయితే బయలుదేరండి, ఆలస్యం ఎందుకు అన్నాడు దేవదత్తుడు. శిష్యులు ఇద్దరూ గురుభల్లూకుడికి సాష్టాంగపడి లేచారు. భల్లూకుడు వాళ్ళ తలల మీద చెయ్యి పెట్టి, ఆ ఆశ్విక శత్రువులు మిమ్మల్ని వేగుల వాళ్లుగా గుర్తించి నిజం చెప్పమని ఎన్ని హింసల పాలు చేసినా మీరు మన రహస్యాలు చెప్పకూడదు అన్నాడు భేకరమైన స్వరంతో. భల్లూక శిష్యులు ఇద్దరూ తలలు వంచి, గురుభల్లూక, మీ ఆజ్ఞ వృకేశ్వరీదేవి ఆజ్ఞతో సమానం అని అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు అరణ్యంలో చాలాసేపు తిరిగి సూర్యుడు ఆకాశ మధ్యం నుండి పడమటి దిక్కుకు వాలుతున్న సమయంలో ఒక చెట్టు కింద వీరపుర ఆశ్వికుల్ని చూశారు. ఆశ్వికులు నలుగురు గుర్రాలు దిగి ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వాలకం చూస్తే స్వర్ణాచారి అనుచరుల కోసం అరణ్యంలో చాలా దూరం తిరిగి అలసిపోయినట్లుంది. ఆశ్వికుల్ని చెట్ల చాటు నుండి చూసిన భల్లూకుడి శిష్యులు ఇద్దరూ ఒక్క క్షణకాలం సంప్రదించుకుని పెద్దగా గొంతులెత్తి, గురుభల్లూక, తమరు ఎక్కడ, మేము ఇక్కడున్నాం అంటూ 4-5 సార్లు గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు వింటూనే చెట్టు క్రింద ఉన్న వీరపుర ఆశ్వికులు అదిరిపడ్డారు. వాళ్ల దళనాయకుడు చప్పున కత్తి దూసి తన అనుచరులతో, ఎవరా కేకలు పెట్టేది? మనం ఆ మధ్య విన్న ఎలుగొడ్డు ముఠా వాళ్లల్లా ఉన్నారు. మన ప్రాణాలకు ఇదొక కొత్త బెడద, రండి అంటూ గుర్రం ఎక్కి భల్లూకుడి శిష్యులు ఉన్న వైపుకు పరిగెత్తించాడు. ఆశ్వికులు తమను సమీపించడం చూస్తూనే భల్లూకుడి శిష్యులు ఇద్దరూ చేతుల్లో ఉన్న ఈటెలను కింద పడవేసి, అయ్యా, మమ్మల్ని చంపకండి, లొంగిపోతున్నాం. మా గురువును శత్రువులు పట్టుకున్నట్లున్నది, ఇంకా మేము ఎవరి కోసం బ్రతకటం అన్నారు. ఆశ్విక దళనాయకుడు ఆశ్చర్యపడిపోతూ, మీ గురువును శత్రువులు పట్టుకున్నారా? ఎవరా శత్రువులు అని అడిగాడు. ఆ ప్రశ్నకు భల్లూక శిష్యుల్లో ఒకడు, అయ్యా, ఈరోజు కొంచెం పొద్దెక్కాక ఒంటెల మీద స్వారీ చేసే జనం కొందరు హఠాత్తుగా వచ్చి మా బెలదుర్గంలో జొరబడ్డారు. ఆ సమయంలో మేమందరము దేవీ పూజలో నిమగ్నులమై ఉన్నందున వాళ్లను ఎదిరించి పోరాడలేకపోయాం.
ఆ దుర్మార్గులు మాలో కొందరిని చంపారు. వాళ్లకు దొరకకుండా తప్పించుకున్న వాళ్ళం మా గురువుతో పాటు అరణ్యంలోకి పారిపోయి వచ్చాం. కాని మా గురువు మా నుండి వేరుపడి ఎటో పోయాడు అన్నాడు దిక్కులు చూస్తూ. ఒంటెల మీద వచ్చిన వాళ్ళనేసరికి దళనాయకుడికి వాళ్ళు కొండకోట నుండి పారిపోయిన స్వర్ణాచారి అతడి అనుచరులు అన్న నమ్మకం కలిగింది. అతడు వెంటనే 2 ఆశ్వికుల్ని కొండకోటకు పొమ్మనమని ఆజ్ఞాపించి సేనానితో, శత్రువులు ఈ ప్రాంతాల ఉన్న బిలదుర్గంలో ఉన్నారని చెప్పండి. ఆయన సైన్యంతో రాగానే అందరం అక్కడికి పోదాం అన్నాడు. ఆశ్వికులు 2 గుర్రాలను అదిరించి కొండకోటకేసి పరుగు తీశారు. దళనాయకుడు భల్లూకుడి శిష్యులతో, మీరు మా శత్రువులు ఎక్కడ ఉన్నది చెప్పి చాలా సాయం చేశారు. సేనాని రాగానే మీకు తగిన బహుమతి ఇప్పిస్తాను అన్నాడు. బహుమతి మాట వింటూనే శిష్యులు 2 అయిష్టంగా తలలాడించి, అయ్యా, దేవి ఉపాసకులమైన మాకు మీ బహుమతులు ఎందుకు? మా గురువుగారు క్షేమంగా మా కంటబడితే అంతే చాలు, సెలవు, వస్తాం అంటూ బయలుదేరారు. దళనాయకుడు చప్పున గుర్రం మించి వంగి ఒక శిష్యుడి భుజం గట్టిగా పట్టుకుని, ఆగండి, ఎక్కడికి పోతున్నారు? మీరు చెప్పే ఆ బిలదుర్గం ఎక్కడో మాకు ఎలా తెలుస్తుంది? దాన్ని చూపే బాధ్యత మీది, తెలిసిందా అన్నాడు కోపంగా. అయ్యా, ఆ బిలదుర్గం ఈ దాపులనే ఉన్నది. అక్కడికి వెళ్లేటందుకు మీకు దారి చూపుతాం. ఒకవేళ ఆ దుర్గంలో ఒంటెల వాళ్లకు మా గురువైన భల్లూకుడు బందీగా పట్టుబడి ఉంటే ఆయన్ని విడిపించేటందుకు సాయం చేయాలి అన్నాడు భల్లూక శిష్యుడు ఒకడు. ఆ దుర్గాన్ని వశపరుచుకుని అక్కడ ఉన్న వాళ్లలో రాజద్రోహులు ఎవరో కాని వాళ్ళు ఎవరో నిర్ణయించేది నేను కాదు, మా సేనానాయకుడు. త్వరలోనే ఆయన ఇక్కడికి వస్తాడు. అందరం ఆ బిలదుర్గానికి కలిసిపోదాం. మీరు ఈ చెట్టు క్రిందే నిలబడండి అని ఆజ్ఞాపించాడు దళనాయకుడు. 2 ఆశ్వికులు వచ్చి ఒంటెల వాళ్లు ఒకానొక బిలదుర్గంలో దాక్కుని ఉన్నారని చెప్పగానే వీరపుర సేనాని ఎక్కడలేని ఆనందంతో, ఆ రాజద్రోహులు అందరూ కలిసికట్టుగా ఒకే చోట ఉన్నారన్నమాట. అందరినీ వీలైతే ప్రాణాలతో పట్టుకుని తాళ్లతో బంధించి వీరపుర రాజవీధుల్లో ఊరేగిస్తాను. తర్వాత వాళ్లకు ఊరి ఎలాగూ తప్పదు. ఇది ముందు ముందు కాబోయే రాజద్రోహులకు గుణపాఠంగా ఉంటుంది అన్నాడు. ఇలా అని సేనాని కొందరు ఆశ్వికుల్ని, కాల్బల సైనికుల్ని వెంటబెట్టుకుని దళనాయకుడు ఉన్న చోటుకు బయలుదేరాడు. భల్లూకుడి శిష్యుల మాటలు నమ్మి వీరపుర సైనికులు తప్పకుండా బిలదుర్గం ముట్టడించేటందుకు వస్తారని ఊహించిన ఖడ్గజేవదత్తులు సమరబాహును, గురుభల్లూకుణ్ణి, వాడి మిగిలిన శిష్యులను తీసుకుని ముందుగానే బిలదుర్గం దగ్గరకు చేరారు. కొద్దిసేపటికల్లా వీరపుర సేనాని దళనాయకుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. దళనాయకుడు అతడికి గురుభల్లూకుడి శిష్యులను చూపించి వాళ్ళు చెప్పినదంతా చెప్పి, అయ్యా, రాజద్రోహులందరూ మనం వెయ్యబోతున్న ఉచ్చులో చిక్కినట్లే అన్నాడు ఉత్సాహంగా. సేనాని భల్లూకుడి శిష్యులకేసి కత్తి ఝుళిపిస్తూ, ఒరే ఎలుగొడ్డు వెధవల్లారా, మీరు చెబుతున్నదంతా నిజమా, లేక ఇందులో మీ గురువుగారి జిత్తులు గాని ఆ ఒంటె దుర్మార్గుల ఎత్తుగడలు గాని ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. భల్లూకుడి శిష్యులు సేనాని కత్తి చూసి ఏమీ బెదరక, మహాప్రభో, మేము ఉరుకేశ్వరీదేవి ఆనగా చెబుతున్నాం. మేము చెప్పిన దాంట్లో ఆవగింజంత అబద్ధం కూడా లేదు. ఆ బిలదుర్గాన్ని తమరు తిరిగి మా గురువుగారి పరం చెయ్యాలి అంటూ నమ్మబలికారు. ముందు ఆ బిలంలో చేరిన పందికొక్కుల్ని బయటకు లాగనేయండి, తరువాత దాన్ని ఎవరి పరం చేయాలో ఆలోచిస్తాను అని సేనాని సైనికులతో, మీరంతా నిశ్శబ్దంగా ఆ బిలదుర్గాన్ని చేరాలి. ఒరే ఎలుగొడ్డు మూర్ఖుల్లారా, మీరు ముందు ఉండి ఆ చోటుకు దారి తీయండి. ఇందులో ఏదైనా మోసం ఉన్నదో మిమ్మల్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు. ముందు భల్లూకుడు శిష్యులు 2 దారి చూపుతూ ఉండగా సేనాని సైనికులు పావుగంట కాలం గడిచి గడవక ముందే బిలదుర్గాన్ని చేరారు. ఆ సమయంలో బిలదుర్గం పైన నరమానవుడంటూ లేడు. చుట్టూ ఎత్తైన చెట్లు, ముళ్ల పొదలు ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. సేనాని గుర్రం మీద నుండి దిగి బిలదుర్గం ముందుకు పోయి దిగువకు తొంగి చూస్తూ పెద్ద గొంతుతో, ఒరే బెలంలో ఉన్న శత్రువుల్లారా, పైన నేను వీరపుర సేనాని పెద్ద సైన్యంతో వచ్చి ఉన్నాను. 2-3 నిమిషాల్లో మీరందరూ ఆయుధాలు బిలంలోనే వదిలి వట్టి చేతులతో పైకి వచ్చి లొంగిపోకపోతే నేను బిలంలోకి దిగి మిమ్మల్ని చిత్రవధ చేస్తాను అని కేకవేశాడు. బిలంలో నుండి ఎలాంటి జవాబు రాలేదు. సేనాని 2-3 నిమిషాలు చూసి కోపంతో పళ్ళు కురుకుతూ తన గుర్రపు రౌతులనందరినీ గుర్రాలను చెట్ల కింద మంద వేసి కాపలా పెట్టి తన దగ్గరకు రమ్మన్నాడు.
వాళ్ళు అలా చేసి రాగానే వాళ్లతో పాటు కాల్బల సైనికుల్ని కూడా వెంటబెట్టుకుని బెలంలోకి దిగుతూ భల్లూకుడి శిష్యులను, ఒరే మీరు ఇద్దరు బెలంలోని దారి మార్గాలు తెలిసిన వాళ్ళు, ముందు ఉండి దారి తీయండి అని ఆజ్ఞాపించాడు. భల్లూకుడి శిష్యులు ఇద్దరూ అందుకు అభ్యంతరం చెప్పకుండా బెలంలోకి ప్రవేశించారు. వాళ్ల వెనగ్గా సేనాని సైనికులు లోపలికి దిగారు. వాళ్ళంతా ఆ విధంగా బెలంలోకి మాయం కాగానే హఠాత్తుగా పొదల చాటు నుండి 4 ఎలుగుగొడ్డు వాళ్ళు బయటకు వచ్చి గుర్రాలకు కాపలాగా ఉన్న 2 వేరపర సైనికుల మీద పడ్డారు. సైనికులు కేకలు వేసే లోపలే ఎలుగుగొడ్డు ముఠా వాళ్ళు వాళ్లను ఈటెలతో పొడిచి నేలపడి గిలగిలా తన్నుకుంటున్న వాళ్ళిద్దరినీ భుజాల మీద వేసుకుని దూరంగా ఉన్న గచ్చ పొదల వెనకాల పడవేశారు. ఆ సమయంలో దేవదత్తుడు సమరబాహు గురుభల్లూకుడితో పాటు అక్కడికి వచ్చి, భల్లూకా, నీ శిష్యులు ఆ కాపలా వాళ్లను అంత ఘోరంగా చంపవలసింది కాదు, కాళ్ళు చేతులు కట్టి ఆ పొదల చాటున పడవేస్తే సరిపోయేది కదా అన్నాడు. గురుభల్లూకుడు ఆ మాటకు జవాబు ఇవ్వకుండా అపరాధం చేసిన వాడిలాగా తల వంచుకు ఊరుకున్నాడు. సమరబాహు గుర్రాలకేసి చూసి ఉత్సాహంగా, జీవదత్త, నా అనుచరులు స్వారీ చేసేటందుకు ఒంటెలతో పాటు గుర్రాలు కూడా లభ్యమయ్యాయి అన్నాడు. అప్పుడే మనం శత్రు సంహారం చేసినట్లు సంతోషపడకు సమరబాహు, వేరపుర సేనానిని ప్రాణాలతో ఎలా పట్టుకోవాలన్నదే గడ్డు సమస్య. బెలంలో ఉన్న వాళ్లను హడలకొట్టేటందుకు ఉపయోగిస్తుంది. ఎండుకట్టెల్ని కొన్నింటిని కాల్చి బిలద్వారం దగ్గరకు తెమ్మనమని నీ వాళ్లకు చెప్పు అన్నాడు జీవదత్తుడు. ఎలుగొడ్డు వాళ్ళు సమరబాహు అనుచరులు ఆ చుట్టుప్రక్కల దొరికిన ఎండు పుల్లల్ని పోగు చేసి బిలద్వారం అంచున వేసి నిప్పు ముట్టిస్తూ ఉండగా దేవదత్తుడు బిలంలోకి తొంగి చూస్తూ, ఓరి వీరపుర సేనాని, నువ్వు నీ సైనికులు ఆయుధాలను బిలంలోనే వదిలి 2-3 నిమిషాల్లో బయటకు రావాలి. అలా చెయ్యకపోయావో రాజు సమరబాహు సైనికులు ఆటవికులు బిలంలోకి దిగి మీ అందరినీ చిత్రవధ చేసేస్తారు అని కేకవేశాడు. ఇంకా ఉంది.